భారతదేశం మొత్తం డీలిమిటేషన్ ఎక్సైజ్ సంబంధించి ఒక చర్చ మొదలైంది. ముఖ్యంగా భారతదేశంలో సౌత్ ఇండియన్ స్టేట్స్ కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కేరళ రాష్ట్రాల సీఎంలందరూ కూడా ఈ డీలిమిటేషన్ ఎక్సైజ్ సంబంధించి వాళ్ళ యొక్క వరీ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. రీసెంట్గా తమిళనాడు సీఎం స్టాలిన్ గారు ఈ డీలిమిటేషన్ ఎక్సైజ్ సంబంధించి ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్ ముఖ్యంగా ఆల్ పార్టీ కాన్ఫరెన్స్ ఒకటి ఏర్పాటు చేశారు మార్చి 5వ తారీఖున. రీసెంట్గా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు కూడా ఈ డీలిమిటేషన్ ఎక్సైజ్ సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. మన కేటీఆర్ గారు కూడా దీని మీద కన్సర్న్ వ్యక్తం చేశారు. అసలు ఈ డీలిమిటేషన్ ఎక్సైజ్ ఏంటి, దీనివల్ల ఏం నష్టం జరుగుతుంది? మనకు తెలుసు, భారతదేశంలో డీలిమిటేషన్ అనేది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్. డీలిమిటేషన్ చట్టం ద్వారా జరుగుద్ది. అయితే డీలిమిటేషన్లో ముఖ్యంగా రెండు జరుగుతాయి. ఒకటి లోక్సభ స్థానాలు పెరగటం, రెండోది ఏదైతే టెరిటోరియల్ కాన్సెన్సెస్ ఉన్నాయో వాటి బౌండరీస్ రీఆర్గనైజ్ అవటం అనమాట. ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో వాటి యొక్క సరిహద్దులు మారటం, ఈ రెండు జరుగుతాయి అన్నమాట. అయితే ఇక్కడ నియోజకవర్గాలు పునర్వ్యవస్థీకరణ ఇది పక్కన పెడితే లోక్సభ స్థానాల్లో చాలా మార్పు వచ్చే అవకాశం ఉంది ఈసారి. ఎందుకు మార్పు రాబోతుంది? దీనికి ప్రధానమైన కారణం జనాభా నిష్పత్తి ఆధారంగా ప్రపోర్షన్ ఆఫ్ ద పాపులేషన్ బట్టి మన రిప్రజెంటేటివ్స్ ఉంటారనమాట. అయితే మనం చూస్తే గత 40-50 సంవత్సరాల నుంచి కూడా ఉత్తరాది రాష్ట్రాలు ఏదైతే నార్త్ ఇండియన్ స్టేట్స్ ఉన్నాయో అక్కడ జనాభా విపరీతంగా పెరిగింది. ఏవైతే సౌత్ ఇండియన్ స్టేట్స్ ఉన్నాయో అక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ రకరకాల ప్రోగ్రామ్స్ వల్ల జనాభా నియంత్రణ జరిగింది. అయితే జనాభా నిష్పత్తి ప్రకారం ఎంపీలు కనుక లోక్సభకి వెళ్తే నార్త్ ఇండియన్ స్టేట్స్కి చాలామంది ఎంపీలు అక్కడి నుంచి వెళ్తారు, సౌత్ ఇండియన్ స్టేట్స్ స్టాగ్నేట్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఏదైతే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ వీళ్ళందరూ ఏమంటున్నారంటే మేం ఫాలో అయిన పాపులేషన్ పాలసీస్ వల్ల మాకు నష్టం జరుగుతుంది, మా తరఫున లోక్సభ వెళ్ళే ఎంపీలు చాలా తక్కువ మంది అవుతారు, దీనివల్ల లోక్సభలో నార్త్ ఇండియన్ స్టేట్స్ యొక్క డామినేషన్ ఎక్కువ ఉంటుంది. యూపీ కానీ, బీహార్ కానీ, హర్యానా కానీ, రాజస్థాన్ కానీ వీళ్ళ యొక్క పెత్తనం అక్కడ ఎక్కువ ఉంటుంది. ఏ బిల్లు పాస్ అవ్వాలన్నా సరే నార్త్ ఇండియన్ స్టేట్సే డామినేట్ చేస్తాయి. ఇలా సౌత్ ఇండియన్ స్టేట్స్ ఇప్పుడు ఆలోచిస్తున్నాయి అనమాట. దీనికి సంబంధించి రీసెంట్గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక మాట అన్నారు. డీలిమిటేషన్ ప్రాసెస్ వల్ల సౌత్ ఇండియన్ స్టేట్స్కి ఎటువంటి నష్టం జరగకుండా మేము చూసుకుంటామని చెప్తున్నారు. కానీ ఎలా జరగకుండా ఉంటుంది? జనాభా నిష్పత్తిలో పాపులేషన్ బేసిస్ మీద లోక్సభకి మన ప్రతినిధులు వెళ్తారు. ఆ టైంలో నార్త్ ఇండియన్ స్టేట్స్కి ఎక్కువ లాభం జరుగుతుంది కదా, ఇది సౌత్ ఇండియన్ స్టేట్స్ యొక్క బాధ అనమాట. ఇక్కడ మనం ఒక కంపారిజన్ తీసుకుందాం. తమిళనాడు, బీహార్ 1971 నుంచి 2024 మధ్య తమిళనాడులో ఎలక్టరేట్ అనేది 171% గ్రో అయింది. అదే బీహార్లో అంటే యునైటెడ్ బీహార్, జార్ఖండ్తో కలిపి 233% గ్రో అయింది. ఇప్పుడు తమిళనాడు నుంచి, బీహార్ నుంచి జనాభా నిష్పత్తి ప్రకారం లోక్సభ స్థానాలు తీస్తే కనుక బీహార్కి గణనీయంగా పెరుగుద్ది, తమిళనాడు స్టాగ్నేట్ అయిపోద్ది. ఇది తమిళనాడుకి నష్టమే కదా. ఇదే తమిళనాడు ఇప్పుడు అడిగే ప్రశ్న అనమాట. సో బీహార్ నేను ఒకే టైంలో ఒకేలాగా ప్రయాణం స్టార్ట్ చేశాను. నేనేం చేశాను? జనాభా నియంత్రణ చేశాను. మరి బీహార్కి ఎక్కువ జనాభా ఉన్నారు, మరి బీహార్ తరఫున లోక్సభకి ఎక్కువ స్థానాలు వెళ్తాయా, నా తరఫున తక్కువ స్థానాలు వెళ్తాయా? నా తరఫున తక్కువ వెళ్తే నాకు నష్టమే కదా. ఇది తమిళనాడు అడిగే ప్రశ్న. ఇది తమిళనాడు ప్రశ్న మాత్రమే కాదు, కర్ణాటక కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, కేరళ కావచ్చు, వీళ్ళందరూ అడిగే ప్రశ్న ఇదే. డిస్ప్రపోర్షనేట్గా ఇలా జరిగితే ఎలా పరిస్థితి అని. అయితే కేంద్రం తెలివిగా ఒక ఆలోచన చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఏంటి అంటే లోక్సభ స్థానాలు పెంచి సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఎలా ఉందో అలా ఉంచి నార్త్ ఇండియన్ స్టేట్స్కి పెరిగేటట్టు, అంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ గొడవ చేయకుండా వీళ్ళ స్థానాలు వెలికే ఉంచి ఏదైతే లోక్సభ స్థానాలు ఎడిషనల్గా పెరుగుతాయో డీలిమిటేషన్ వల్ల అవన్నీ నార్త్ ఇండియాకి ఇవ్వాలని ప్లాన్ ఏమో. ఇవన్నిట్లో క్లారిటీ కావాలి. అమిత్ షా ఏం చెప్పదలుచుకున్నారో దానిలో మాకు క్లారిటీ కావాలని చెప్పి ఈ సీఎంలు అడుగుతున్నారనమాట. అంతేకాదు తెలివిగా ఇంకొక అంశం కూడా జరుగుతుంది. ఇప్పుడు మనకి లోక్సభ స్థానాలు ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి. 1971 సెన్సస్ ప్రకారం పాపులేషన్ నిష్పత్తి ప్రకారం తీసిన లోక్సభ స్థానాలు ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి. 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026 తర్వాత వచ్చే మొదటి సెన్సస్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం మళ్ళా లోక్సభ స్థానాలను కదిలించాలన్నమాట. అంటే లోక్సభ స్థానాలు పెంపు వీటి విషయంలో 2026 తర్వాత వచ్చే మొదటి సెన్సస్ అంటే 2031లో వచ్చే సెన్సస్ ప్రకారం జరగాలి. అయితే తెలివిగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మనకి కరోనా రావటం వల్ల సెన్సస్ ఏదైతే డిలే అయిపోయిందో ఎటు డిలే అయిపోయింది కదా అని చెప్పి ఆ సెన్సస్ని 2026 వరకు పుష్ చేసి ఆ సెన్సస్ ఆధారంగా ఇమీడియట్గా డీలిమిటేషన్ చేయాలని ప్లాన్ చేస్తుందేమో. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంలో మనం సూపర్ పవర్ అవ్వాలన్నింటిలో అనుకుంటున్న ఈ తరుణంలో కనీసం మన జనాభాని మనం టైంకి కౌంట్ చేసుకోలేకపోతున్నామా? ఇదే క్వశ్చన్ అనమాట. సెన్సస్ మనం చూస్తే కోవిడ్ ముగిసి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు సెన్సస్ లేదు. ఈ సెన్సస్ కాస్త నెక్స్ట్ ఇయర్ జరిగితే ఇమీడియట్గా డీలిమిటేషన్ చేయొచ్చు. ఎందుకంటే 84th అమెండ్మెంట్ ప్రకారం 2026 తర్వాత వచ్చే మొదటి సెన్సస్ని మనం క్యాలిక్యులేట్ చేసి డీలిమిటేషన్ చేయాలన్నమాట. అంటే ఈ సెన్సస్ని 2026 దాకా పుష్ చేసి ఆ తర్వాత దీని ఫలితాలు బయట తీసుకొచ్చి అప్పుడు దీని ప్రకారం డీలిమిటేషన్ చేయాలని గవర్నమెంట్ ఆలోచనను అందరూ భావిస్తున్నారు.